మద్దయ్య గారు జననీ జన్మభూమి ఛాయ స్వర్గా ఆహ్వానిద్దాం. చంద్రగంటి మద్దయ్య గారు. प्रेम भाई कुछ एक्शन। जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి తల్లి మోసేది నవమాసలేరా ఈ తల్లి మోయాలి కడ వరకురా కట్టే కాలే వరకురా ఆరునా తలకురితో తీరేలురా ఈ రుణం ఏ రూపణ తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరలోపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె పరువంతో ఆ గుండెకేలే తెలుసు గుండె కోట బాధంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనసుల కోసం నీ మనసుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధారాణి గారు, అలాగే మియా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఒక్క పాట నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు పత్తి ఓబులయ్య గారికి అలాగే సుధారాణి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా. ఇప్పుడు మీ ముందుకి టీజీవీ కళాక్షేత్రం నృత్యం వస్తుంది. రమ్మ రండమ్మాయి.
नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं महामङ्गले पुण्यभूमे त्वदर्थे महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतद्वेषकायो नमस्ते नमस्ते पतद्वेषकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरं त्वां नमामो वयम् इमे सादरं त्वां नमामो वयम् त्वदीयाय कार्याय बद्धा कटीयं त्वदीयाय कार्याय बद्धा कटीयं शुभामाशिषं देहि तत्पूर्तये शुभामाशिषं देहि तत्पूर्तये अजय्याञ्च विश्वस्य देहि शक्तिम् अजय्याञ्च विश्वस्य देहि शक्तिं सुशीलं जगत्येन नम्रं भवेत् सुशीलं जगत्येन नम्रं भवेत् श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गं श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गं स्वयं स्वीकृतं नः सुगं कारयेत् स्वयं स्वीकृतं नः सुगं कारयेत् गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఓకే, థ్యాంక్ యూ. బాగా చేశారు అమ్మాయిలు. ఉన్నటువంటి కళాకారుడు, ఆయనకు వయసు 75 కానీ మనసు 25 అట్లా ఉంటాయి కొంతమందికి. మాకు కూడా ఒక టీచర్ ఉండాడు, నాకు బడి చెప్పాను. ఆయనకు కూడా మనసు కేవలం 25, వయసు 72 73 ఉన్నా అటువంటి వ్యక్తి. ఒకసారి గట్టిగా చప్పట్లు. టోపి తీయొద్దు. గౌరవనీయులు పెద్దలు, అందరిలోనూ మన ఆంధ్రప్రదేశ్లో మహానుభావులు పెద్దలు టీజీ వెంకటేష్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ వారం నుంచి 10వ తేదీ నుంచి 16 వరకు జరిగే కార్యక్రమం అన్నీ జయప్రదం కావాలని కోరుకుంటూ ఒక దేశభక్తి గీతంతో, ఇదే ఒక హిందీలో కూడా ఉంది. ఈ పాటకు అవార్డు ఇచ్చారు గవర్నమెంట్, నేషనల్ అవార్డు. మొహమ్మద్ రఫీ గారు పాడారు. మీకు అందిస్తున్నా ఈ పాట. నాతో చిన్నారులు ఎక్కడున్నారు? చిన్నపిల్లలు ఇది రాబోలో జరా అందరు రండమ్మా. చాలా ముచ్చటగా ఉంటుంది చిన్నపిల్లల డ్యాన్సు. ఆ జెండాలు ఎక్కడున్నాయి? జెండాలు కూడా తీసుకురండి. ఎందుకంటే మన భారతదేశం గౌరవాన్ని నిలబెట్టి ఆ జెండాతో పాటు ఈ పాటకు అందరూ డ్యాన్స్ ఆడి మిమ్మల్ని మెప్పిస్తారు. నేను కూడా కరీముల్లా కూడా రావచ్చు. అలాగే నేను ఈ పాటలో ఒకసారి అనాలా అట్లా మీరందరూ ఎప్పుడెప్పుడు అంటే అప్పుడప్పుడు పోయి అనాలి అందరు కలిసి. రైట్, ఓకే.
నేను ఎలా ఆడితే అలా ఆడండి డ్యాన్స్. ఓకే. గట్టి కొట్టాలి. है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारों है, इस देश का यारों क्या कहना, ये देश है दुनिया का कहना. यहाँ भोली शक्ले हीरों की, यहाँ गाते हैं रांझे, यहाँ गाते हैं रांझे. मस्ती में मस्ती है दुनिया मस्ती में. सवाल रांझे मस्ती में मस्ती है दुनिया मस्ती में. థ్యాంక్ యూ సార్. లైవ్ అంటే లైవే. ఈ ట్రాకుల సిస్టమ్ ఎందుకు వచ్చిందో కానీ ఇలా డబ్బులు ఇవ్వలేకనేమో. కీబోర్డుకి తబలకి డబ్బులు ఇవ్వలేక లైవ్ సిస్టమ్ వచ్చింది. కానీ ఎట్టన్నా కానీ పాడు ఏంది దానికి మొదలవుతుంది. ఇప్పుడు మంచి పాటతో మీ ముందు వస్తుంది సుధారాణి గారు. ఎవరు తర్వాత హలో 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 చెక్ హలో. आहो आंध्र भोजा श्री कृष्ण देवराया विजयनगर साम्राज्य
రాజ నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయ్యా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించు కలిగించు వెలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రు తలుగు కవనాలు ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు ఒక పంబ శృంగారమొలికిల్చు నాట్యాలు నవరసాలొలికిల్చు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకుని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు శిల రథముపై లోకేశువడిలోన ఓరచూపుల దేవి ఊరేగి రాగా ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓరచూపుల దేవి ఊరేగి రాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదని సాస్వరములే పాడగా వేసుకుని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు మారినా గాడ్పులే వీచినా తనుజులే మనుజులై మట్టి పాల్ చేసినా చెదరని కదలని శిల్పాలవలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలి నిజముగా జాబిలి అద్భుతం ఆపాత మధురాన్ని అందించినటువంటి హబీబ్ గారు 2 రోజులుగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో తమ వీరత్వాన్ని ప్రదర్శించి భారతావని జయకేతనాన్ని విశ్వవ్యాపితం చేసినటువంటి సైనికులకు సంఘీభావంగా
టీజీవి కళాక్షేత్రం వారు నిర్వహిస్తున్నటువంటి వారం రోజుల కార్యక్రమాల్లో 5వ రోజు కార్యక్రమాలకు గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కళాహృదయులు, స్వయంగా కళాకారులు, గాయకులు అయినటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీ కొండయ్య సార్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు. సార్ గారు ఘంటసాల సందర్భంగా గొప్ప సంగీత విభావరి నిర్వహించడమే కాకుండా వారి పాటల ద్వారా కందనవోలు ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలు పొందారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. గౌరవనీయులు టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు శ్రీ పత్తి ఓబలయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా మనవి. అలాగే ఈ కార్యక్రమ కన్వీనర్లుగా ఉన్నటువంటి మహమ్మద్ మియా గారు, సుధారాణి గారు, వారి బృందానందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ టీజీవి కళాక్షేత్రం అందరినీ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోజిత సుధార సధావలు ఎంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి దేశం ఎత్ర నార్యంతు పూజ్యంతి రమంతి తత్ర దేవత అనేటువంటి నానుడిని అక్షరాల పాటించేటువంటి దేశం, స్త్రీని కన్న తల్లిగా సోదరిగా, జన్మభూమిని కూడా స్త్రీగా పూజించేటువంటి దేశంలో స్త్రీకు అవమానం జరిగి స్త్రీ ముందటే వారి యొక్క మాంగళ్యాన్ని నేలరాల్చినటువంటి దుష్ట దుండగుల యొక్క, పరాయి దేశస్థుల యొక్క పీచ మనచడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఘన విజయం సాధించినటువంటి వీర జవాన్లకు నివాళిగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంఘీభావంగా జై జవాన్ కల్చరల్ ఫెస్ట్ పేరుతో కళాకారులు దేశభక్తి మరియు సాంస్కృతిక అంశాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మా బాల వెంకటేశ్వర్లు గారు చక్కటి పద్యాన్ని అందిస్తారు. దుర్యోధనుడు ఏ విధంగా చేస్తున్నాడో అదే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ పద్యానికి సరి అయినటువంటి సందర్భం ఇది. రారాజా, ఇది జూదముగా వంచన చేసి ఓడించడానికి నిఖలాక్షుడు జయించిన కిరీటితో యుద్ధం. ఏనుంగు నెక్కి పెట్టేనుంగులిరు గదరా పురవీ పులగ్రాలగలదే భయం వైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబులగుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సంపార భోగింపగలరే అతిమోహనలకు చతురాంగనలతోడి సంగతి వేడుకలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన పాకిస్తాను విలుమున బుద్ధి మరలి ఈతను విడిచి సుగతి వటయుము తొల్లింద చూడగలదే చూడనిచ్చట నాడంగరాదు సుమో దేశభక్తి గీతాలను అందించడం జరుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ దీపారాధనతో సార్ ఒకసారి ఉండాలి. ఫెస్టివల్ కు
జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతాకు జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకు జై, భారత్ మాతాకు జై. మురళీ నాయక్ అమర్ హై, మురళీ నాయక్ అమర్ రహే, మురళీ నాయక్ మర్ రహే, మురళీ నాయక్ అమర్ రహే. బోలో భారత్ మాతా కే జై జై జవాన్. జై జవాన్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అధ్యక్షులు పిల్లలందరూ సైడ్కి వచ్చేయాలి. పాడిన పాటలు పాకుండా దేశభక్తి గీతాలు పాడమని సుధారాణి కన్వీనర్ ఆమెను అడుగుతున్నాను. ఎందుకంటే మా మధ్యకి అప్పుడే కోపం వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. ఎన్ని రోజులు పాడతాడు జననీ జన్మభూమి ఇచ్చే ఒకటే పాట ఉంది దేశభక్తి అంటే. వందే మాత్రం పాడండి, ఏది కాబోతే జనగణమన పాడండి, నష్టమేం లేదు. ఇది మనకు ప్రజల్లో చైతన్యం కల్పించడమే కాకుండా మన పాపులారిటీ కోసమో మన వ్యక్తిత్వం కోసమో కాదు ఈ కార్యక్రమం చేసి మన అందరం ప్రజలను చేతపరచాలి. ఆ పాటలు, అటువంటి పాటలు, మరి జనరంజితమైనటువంటి పాటలు, ప్రజలను ఉత్తేజితులను చేసే పాటలు పాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే రేపు చక్కని హాస్య నాటిక, కుటుంబ సమేతంగా వచ్చి చూడాల్సిన హాస్య నాటిక, అది 1 గంట ఉంటుంది. కాసేపు భార్యాభర్తలు ఏ విధంగా ఇంట్లో ప్రవర్తించాలనో, మరి ప్రతి విషయంలో భార్య మీద అనుమానం ఉంటే భర్తకు వచ్చే కష్టాలు ఏమిటి, భర్త మీద అనుమానం ఉంటే భార్యకు వచ్చే కష్టాలు ఏమిటి వివరించేటువంటి మన కర్నూలు కళాకారులే భవానీ ప్రసాద్ అని గతంలో ఒక పెద్ద రచయిత ఉండేవాడు. ఆయన రాసిపోయిన నాటిక అది. ఆ నాటికను మీరందరూ చూసి మరి ఆశీర్వదించాల్సిగా కోరుతూ, ఎల్లుండి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్ నుంచి సి క్యాంప్ సెంటర్ వరకు ర్యాలీ ఉంటుంది. జై జవాన్ ర్యాలీ పేరు కూడా. ఆ కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొని మన దేశభక్తిని ప్రజలకు చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే దేశం అంటే ఎవరో కాదు, మరి ఒక కవి అంటాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. భరతమాత అంటే అదేదో బొమ్మ కాదు, మనందరము భరతమాతకు ప్రతిస్వరూపమే. ఎవరికి కష్టం వచ్చినా మనకు వచ్చినట్లుగా భావించి ఒకటిగా ఉండాలి, ఒక తాటి మీద నిలబడాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ కృషి చేస్తున్నాడు. ఆయనకు మనం అందరం ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే టీజీ వెంకటేష్ గారి జన్మదిన సప్తాహంని అనుకొని మొత్తం చెప్తే ఆయనే వద్దని చెప్పినాడు. ఎందుకంటే ప్రజలందరూ దేశభక్తికి అంకితం కావాల్సిన అవసరం కాబట్టి దీన్ని జై జవాన్ కల్చరల్ ఫెస్ట్ అని మార్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ భాగమే ఈరోజు మనం చేసేటువంటి కార్యక్రమం. ఎల్లుండి మరి చివరి రోజు, ముగింపు రోజు, వాళ్ళు కూడా జబర్దస్త్ కళాకారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. కాబట్టి ఒక పెద్ద వేడుకగా మనం జరపాలని కోరుకుంటూ, ఈరోజు మనకు డిప్యూటీ కలెక్టర్ శ్రీ కొండయ్య గారు, ఆయన గాయకుడు, ఒక విశిష్టమైనటువంటి అధికారి. అలాగే మరి ఇటీవలే భవానీ చింతామణి నాటకంలో భవానీ నెల్లూరు భానుమతితో మొన్న సంక్రాంతికి ఆడిన ఉగాదికి ఆడాడు. అంటే కళ పట్ల అభిమానం కలిగిన వ్యక్తి కాబట్టి, సార్ మీరు రావాలి ఈరోజు అంటే వెంటనే వచ్చినందుకు ఆయనకు ఒకసారి మీ అందరూ గట్టిగా కరతాళనలతో స్వాగతం పలికి, డిప్యూటీ కలెక్టర్ గారు శ్రీశైలం ప్రాజెక్టు మరి వారు మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. నాటి ఈ జై జవాన్ ఫెస్టివ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ పత్తి ఓబులయ్య గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి కళాకారులకి, పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మనందరికీ తెలుసు, గత 10-15 రోజులుగా మనం రోజు కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య
యుద్ధ వాతావరణం, యుద్ధం జరగడము, తర్వాత మొన్నటి వరకు కాల్పులు విరమణ చేసుకోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనం ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఆ తీవ్రవాదుల వల్ల పహల్గాంలో ఏదైతే సంఘటన జరిగిందో అప్పటి నుంచి భారతీయులందరూ కూడా ఒక్కటై ఒకే తాటిపై నిలిచి వ్యతిరేకంగా అటువంటి తీవ్రవాదానికి వ్యతిరేకంగా మన భారతదేశం అంతా నినదించిన సందర్భంలో యుద్ధ సమయంలో కూడా ఎంతోమంది కష్ట నష్టాలకు వచ్చినటువంటి మన భారత సైనికులు, వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా హ్యాట్సాప్ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీరమరణం పొందినటువంటి కిరణ్ నాయక్, మురళీ నాయక్ సత్యసాయి జిల్లా. నేను ఇక్కడికి రాకముందు నేను సత్యసాయి జిల్లా డిఆర్ఓ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ జిల్లాలో పనిచేసిన సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి అమర సైనికుడు వీరమరణం పొందడం అనేటువంటిది నిజంగా వీరమరణం పొందడం గొప్ప విషయమే కానీ అనవసరంగా పాకిస్తాన్ అనేటటువంటి ఒక ముష్కరుల వల్ల, వారి కారణం వల్ల మనం ప్రాణాలు కోల్పోవడం అంటే అది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయము. అయినా కానీ మనం చివరికి ధర్మమే గెలుస్తుంది అనేటువంటి ప్రకారం మనం విజయాన్ని సాధించాము. ప్రపంచంలో కూడా ఈ యుద్ధం వల్ల మన యొక్క స్థితిగతి ఏమిటి, మన పరిస్థితి ఏమిటో అందరికీ కూడా తేటతెల్లమైంది. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలిచి ఆహ్వానించినందుకు వారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అందరూ. జై హింద్. సారు వాళ్ళ ఊరిలో ఘంటసాల గారి అభిమాని, ఘంటసాలకి పెద్ద గుడి కట్టించారు వాళ్ళ ఊర్లో సొంతం. అది ఘంటసాల జయంతి వర్ధంతులు రెండు కూడా కర్నూలులో జరిపినారు. అద్భుతంగా మంచి సింగర్, ఒక పాట కూడా పాడుతా వాళ్ళు. డిసెంబర్ 4వ తేదీ అద్భుతమైన ఘంటసాల కార్యక్రమం ఈ స్టేజ్ మీద జరిపారు. అప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. అంత ఘంటసాల అభిమానం అంటే వాళ్ళ ఊరిలో సొంతంగా అందరూ ప్రేమిస్తట్టుగా ఘంటసాల యొక్క గుడి కట్టేయడం అంటే నిజంగా దాని గురించి అభినందనలు సార్ గారికి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ ఎప్పుడు జరిగినా సార్ గాత్రం నుండి చక్కటి పాట ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కోరుకుంటూ ఉన్నాం. సరే, సమయమో సందర్భమో తెలియదు కానీ అడిగారు. ఘంటసాల గారు అంటే నాకు నిజంగా కూడా అభిమానము. అంతేకాకుండా ఇప్పుడు సాధారణంగా ఏమనుకుంటారంటే వినడానికి అంటే వింటే హాయిగా ఆనందంగా తీయగా ఉంటే మళ్ళీ వినడానికి చెవి కోసుకుంటామని అంటారు కదండి. కానీ ఘంటసాల పాటలు గొంతుతో పాడాలి కాబట్టి ఆయన పాటల కోసం నేను గొంతు కోసుకుంటాను అనేటటువంటి ఒక ఉచ్చ స్థాయి అయినటువంటి అభిమానం నాకు ఘంటసాల గారంటే. ఆ ప్రోద్బలంతోనే నేనేం పెద్ద గాయకుడిని కాదు కానీ వీళ్ళందరూ అంటున్నారు. కాకుంటే పాడాలన్నటువంటి ఒక ఉత్సాహంతో పాడుకోవడము. ఈ సందర్భంగా నేను పనిచేసిన దగ్గర అంటే ప్రకాశం జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ ఒక ఘంటసాల విగ్రహాన్ని 6 అడుగుల పెద్ద విగ్రహం ప్రతిష్ఠింపజేసినాము. అదేవిధంగా మా సొంత ఊరు మెట్టు గ్రామంలో ఘంటసాల విగ్రహాన్ని మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇవన్నీ కూడా మా గ్రామంలో ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు, అనేకమంటే ఖచ్చితంగా ఘంటసాల గారి కార్యక్రమాలు 100% చేస్తాము. అవి కాకుండా మధ్యలో ఒకసారి నారాయణ రెడ్డి గారిది, ఒకసారి శ్రీశ్రీ గారిది, ఇలా సందర్భం వచ్చినప్పుడు చేసుకుంటూ గడుపుతున్నాము. అదేవిధంగా ఈ నాటకాల విషయం వచ్చేసరికి శ్రీకృష్ణ రాయబారంలో శ్రీకృష్ణ పాత్ర వేయడం జరిగింది. అంటే ఒక ఉత్సాహం అంతే. అదేవిధంగా మొన్న ఉగాది సందర్భంగా ఈ చింతామణి నాటకంలో ఈ భవానీ చింతామణి ఒక సీను మాత్రమే వేయడం జరిగింది. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సారు ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇద్దాం, కింద కూర్చొని వింటూ తర్వాత ఒక పాట తప్పకుండా పాడాలి మీరు. దేశభక్తి గేయం ఈరోజు సుధారాణి ఈరోజు కార్యక్రమాలు
మియా అచ్యుతరాయల గురుజు వెలుంగు
దేవి కందనవోలు సంసవాలకు జయ హో జయ జయ నినాదాలతో నలు దిక్కులలో మారు మ్రోగగా జయ హో జయ జయ నినాదాలతో నలు దిక్కులలో మారు మ్రోగగా గలగల పాటల గజ్జల మోతల జానపదాలే చిందులేయగా మా తెలుగు తల్లి ముందు బిడ్డని కృష్ణరాయని ప్రజ్వరిల్లగా మా తెలుగు తల్లి ముందు బిడ్డని కృష్ణరాయని ప్రజ్వరిల్లగా కందనమూలను చూడరా కందనమూలను చూడరా ఇది కమ్మని సంస్కృతులకు కోవెలరా కందనవోలు ప్రాశస్త్యం గురించి శ్రీ చంద్రకాంత్ చూపుడు వేలు కందనవోలును కనరా. పల్లవుల దగ్గర నుంచి ఆంగ్లేయుల వరకు ఎంతమంది పరిపాలించిన విజయనగర రాజుల కింద దిగదుడిపేరా అనే గొప్ప సందేశాన్ని అందించిన చంద్రకంటి మద్దయ్య గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కని గీతం. కందనవోలు స్వతంత్ర భారతదేశంలో ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నదో చక్కని చిత్రం మన ముందు ఆవిష్కరించింది ఈ పాట. ఇప్పుడు దేవిశ్రీ నాట్యాచార్యుల వారి శిష్య బృందం భారతమాతకు జయం అనే నృత్యాన్ని ప్రదర్శిస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నారు.
शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्
సఖి చెలి అందించు సుఖాలలో తేలించు ముడిచేది వెచ్చగా చలే కాచుకోనా పడు చాతలే సాగిపోని ప్రియరాగాలే గుండెలోన పొందుతున్న ఈ వేళ తీరాలి సొగసుల తీరం తగ్గాలి తనువుల దూరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జరిగేటటువంటి ఆ ర్యాలీలో కళాకారులు, మేధావులు, ఉపాధ్యాయులు, రచయితలు, కవులు, గాయకులు అందరూ కూడా పాల్గొంటారు. కానీ జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. 16వ తేదీన గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ గారి జన్మదినం సందర్భంగా ఈ వేదికపై నుంచి జబర్దస్త్ కళాకారుల కామెడీ కార్యక్రమం ఉంటుంది. దానికి ముందు చివరి రోజు సందర్భంగా ర్యాలీ, భారీ ర్యాలీ జరుగుతున్నది. మీరందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇప్పుడే
నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందు అంటే నామది మందిరమై నీవే ఒక దేవతవై నామది మందిరమై నీవే ఒక దేవతవై కలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏ నాటిక మన బంధం ఎరుగరాని అనుబంధం ఏ నాటిక అనుబంధం ఎరుగరాని అనుబంధం ఎన్నియుగానైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందు అంటే నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందు అంటే కను ఈ వేళ చిలిపిగా నవ్వెను మనసేమేమో వలపులు రూవెను చెలియా చింత నీకింత జాగేలని చెలియా చింత నీకింత జాగేలని కను ఈ వేళ చిలిపిగా నవ్వెను మనసేవేవో వలపులు రూవెను చెలియా ఇంత నీకింత జాగేలని
ఘంటసాల గారిపోయినటువంటి అభిమానంతో నేను ఈ రంగంలోకి వచ్చానని చెప్పడం ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణానికి నిదర్శనం. మీ అందరి చప్పట్లతో వారిలో ఉన్నటువంటి కళాకారుని పరిచయం చేయడానికి వారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీ కొండయ్య సార్ గారు ఇప్పుడు ఇంతవరకు మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ప్రస్తుతం కళాకారులుగా ఘంటసాలపై మక్కువతో కళారంగంలో ప్రవేశించి పాటలు పాడడం, నాటక రంగంలో మక్కువతో నాటకరంగ ప్రవేశం చేసినటువంటి వారు వారి యొక్క కళా ప్రదర్శనను గావిస్తారు. థ్యాంక్ యూ సార్. ముందుగా ఒక దేశభక్తి పద్యం పాడి తర్వాత వేదముకులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేదభూమి. రతనాల రాసులం రమణీయ శోభతో ప్రసరించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరత భూమి. విజయలక్ష్మిని కొన్న విజయలక్ష్మిని కొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి. నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి. అట్టి సద్భూమిలో హృదయము ఉప్పొంగగమమ్ము పుట్టించితివి. తద్రుణంబు తీర్ప వందనంబులు చేతుమో భరతమాత. ఆ